గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నాకు ఆఫీస్ ఉంది, సో ఆఫీస్కి వెళ్ళిపోవాలి 10 కల్లా. నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6కే లేచాను. అసలు నిద్రపోలేదు. మనకి ఎప్పుడు సండే నైట్ మోటివేషన్ వచ్చింది, బట్ నైట్ అండ్ మండే నైట్ మోటివేషన్ వచ్చింది. అసలు అట్లీస్ట్ 1 అవర్ కూడా నిద్రపోలేదు. సో అందుకే ఇంక 6కే లేచేసాను. యూజువల్గా అయితే నేను 6కి లెగవను. నేను లేచకి చాలా లేట్ అవుతుంది, 8:30 అలా అవుతుంది. ఇంకా లేచిన కానీ ఏం చేయాలో తెలియలేదు. మార్నింగ్ నుంచి ఇవన్నీ చూపిలేకపోయింది బికాస్ మా రూమ్మేట్స్ నిద్రపోతున్నారు. లైట్స్ ఏం ఆన్ చేయలేదు, దట్స్ ఇట్. ఇంకా లంచ్ ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. పాసిబుల్ అయితే ఆఫీస్లో వీడియోస్ కూడా షేర్ చేస్తారు. సో గైస్, ఫైనల్గా అయితే నేను రెడీ అయిపోయాను. ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాను, మా రూమ్మేట్ ఏదో చెప్తా ఉంటే ఇంకా నేను కిందకి వెళ్ళి లంచ్ ప్యాక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది. ఇదే మా మెస్. ఇంకా వెళ్తూ ఉన్నాను. రోడ్డుకి వచ్చేసరికి ఈరోజు చాలా ట్రాఫిక్ తక్కువ ఉంది. రోజైతే చాలా ఉంటుంది ట్రాఫిక్. ఈ ఏరియాని ఏదో గుర్తుపట్టారా? చూడండి, మీకే తెలుస్తుంది ఇది ఏ కంపెనీ దగ్గర ఈ రోడ్డు అని చెప్పి. నేనైతే ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయాను. ఈ వీడియో అయితే కొంచెం బ్లర్గా వచ్చింది. మేము వీడియో సరిగా తీయలేదు. నెక్స్ట్ టైం బాగా తీయడానికి ట్రై చేస్తాం. ఇదే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇంకా నాకైతే ఈరోజు డెమో ఉంది. దాని గురించి మార్నింగ్ అంతా టెస్టింగ్ అయింది. అది అవ్వగానే క్యాఫిటేరియాకి వెళ్ళిపోయాం. వీళ్ళంతా నా కొలీగ్స్, నాతో పాటే జాయిన్ అయ్యారు. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, తిని పేరే ప్రథమ్. ఊరికి ఆఫీస్లో ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటాడు అందరినీ. కావాలని చెప్పి వీడియో తీసి నా యూట్యూబ్లో పెడతా అని చెప్పాను. అలా అందరం కాసేపు సరదాగా కాఫిటేరియాలో కూర్చొని టైంపాస్ చేసాం. వీళ్ళంతా క్యూఏ టీం, వాళ్ళు కూడా మాతో పాటే బ్రేక్ వచ్చారు. వాళ్ళని వీడియో తీశాను, అది వాళ్ళు చూసేశారు, అందుకే నవ్వుతున్నారు. ఇంకా మేము ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం బ్రేక్ అయిపోగానే. ఫైనల్గా ఇంకాసేపటికి ఆఫీస్ కూడా అయిపోయింది, లాగ్ ఆఫ్ అయిపోయాం. ఇంక అందరం పీజీకి వెళ్ళిపోతున్నాం. మేమంతా కలిసి వెళ్తాం. మా ఏరియాస్ అన్నీ నియరే. రూమ్కి వచ్చేసరికి ఎవ్వరు లేరు, నేనే వచ్చాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాలి. ఫుడ్ ఓకే, నేనైతే వచ్చి ఫ్రెష్ అయిపోయాను. ఇంకెళ్ళి డిన్నర్ తెచ్చుకొని తినాలి. ఈరోజు ట్యూస్డే కదా, మా పీజీలో అయితే ఆమ్లెట్ ఆర్ ఎగ్ ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళకి. సో వెజ్ వాళ్ళకి అయితే మేబీ ఒక కర్రీ ఆర్ అప్పడం ఉంటుంది. నేను ఎలాగో నాన్ వెజ్జే తింటాను. వెళ్ళి డిన్నర్ తెచ్చుకొని మళ్ళీ వచ్చి చూద్దాం. నేనైతే ఇంకా సాంబార్ ఆమ్లెట్ తెచ్చేసుకున్నాను. మనకి రోజు బిగ్ బాస్ అనమాట. పక్కా రూమ్కి రాగానే బిగ్ బాస్ ప్రోమోస్ చూస్తాను నేను. ఎందుకంటే నేను 10:30 కల్లా ఇంక బిగ్ బాస్ స్టార్ట్ చేసేస్తాను. అందుకే మనకి నైట్ సరిగా నిద్ర ఉండదు అనమాట, మళ్ళీ మార్నింగే లెగవాలంటే. బట్ ఏం చేద్దాం, అలా అలవాటు అయిపోయింది అనమాట. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారో కింద కమెంట్ చేయండి. బాయ్ బాయ్.